సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రకరకాల లీవ్స్ ఉంటాయి. చైల్డ్ కేర్ లీవ్, మెటర్నిటీ లీవ్, పాటర్నిటీ లీవ్ ఇలాంటివి. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి వాళ్ళకి ప్రత్యేకమైన లీవ్స్ ఏమైనా ఉంటాయా? దీని మీద పార్లమెంట్‌లో క్వెషన్ వచ్చిందనమాట. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ రూల్స్ 1972 ప్రకారం మనకు తెలుసు. ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్‌కి కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా 30 డేస్ ఎర్న్ లీవ్స్ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం 6 నెలలకొకసారి 15 డేస్ ఎర్న్ లీవ్స్ క్రెడిట్ అవుతాయన్నమాట. దానిలో పర్సనల్ రీజన్స్ చెప్పి మనం లీవ్స్ తీసుకోవచ్చు. దానిలో భాగంగా ఒక ప్రత్యేకమైన కారణం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా మనం ఆ లీవ్‌ని ఉపయోగించుకోవచ్చంట. దీనికి సంబంధించి యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు పార్లమెంట్‌లో చెప్పారన్నమాట. మినిస్టర్ గారు అప్పర్ హౌస్‌లో రాజ్యసభలో ఒక క్వెషన్‌కి ఆన్సర్ చెప్తూ లీవ్ రూల్స్‌లో ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటిలో ఎర్న్ లీవ్స్ పేరెంట్స్ కూడా అంటే వృద్ధాప్యంలో ఉన్న మన పేరెంట్స్‌ని చూసుకోవడానికి కూడా ఎర్న్ లీవ్స్ అప్లై చేసుకోవచ్చంట. కేర్ ఆఫ్ ఏజ్డ్ పేరెంట్స్ అని చెప్పి రీజన్ పెట్టుకోవచ్చనమాట.